టి రమాదేవి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యురాలు. ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఇప్పటి వరకు మ్యాపింగ్ కనుక చూసినట్లయితే 50% కూడా దాటలేదు అనేటటువంటిది అధికారులే చెప్తున్నటువంటి విషయం. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి మేము అప్లికేషన్ ఫార్మ్స్ ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా వాస్తవం కాదు. చాలా కుటుంబాలకి ఇంకా కూడా పేపర్స్ కూడా అందనటువంటి పరిస్థితి. రెండోది ఏంటి అంటే డిఎల్ఓస్ కానీ డిఎల్ఏలు కానీ పట్టణాల్లో ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధాన సమస్య ఆ వీళ్ళకు సంబంధించినటువంటి ఓటర్స్ ఒక వరుస క్రమంలో లేరు, ఒక బూత్ లోనే లేరు, రెండు బూత్ల మధ్య డివైడ్ అయి ఒకే కుటుంబ సభ్యులు ఉండడం అనేది ఒక పెద్ద ప్రధాన సమస్యగా ఉంది. 2002లో ఓటుందా లేదా అని మ్యాచ్ అవ్వాలి అంటే 2002లో ఎక్కడ ఉన్నారు వాళ్ళు అనేటటువంటిది వెతికి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది సాధారణ ఓటర్ చూసుకోగలిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బిఎల్ఓస్ చూసి చెప్పాల్సినటువంటి పరిస్థితి, పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది బిఎల్ఓస్ కి అదనపు బాధ్యత అయినప్పుడు 14వ తేదీకే పూర్తి అవ్వాలి అని చెప్పేసి అంటే సాధ్యమయ్యేటటువంటిది కాదు. అలాగే గ్రామాల్లో పేర్లు గతంలో ఉన్నటువంటి పేర్లకి ఇప్పుడున్నటువంటి పేర్లకి ఇప్పుడు ఆధార్ ప్రకారం పేర్లు ఉంటే గతంలో పిలిచేటటువంటి పేర్లతో ఎన్నికల లిస్టులో నమోదైనటువంటి పరిస్థితి. ఇది కూడా సమస్యలను తీసుకొస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ 2002 ఓటర్స్ లింక్ పెట్టడం ఒక సమస్య అయితే, ఈ రోజు ఓటర్స్ లిస్ట్ లో ఓటు లేకపోతే ఆ ఓటు లేకపోయిన వాళ్ళకి రాబోయే కాలంలో ఎలాంటి హక్కులు లేకుండా చేసేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి పెట్టడం సమస్యను మరింత సంక్లిష్టం చేస్తుంది. అందువల్ల ఏ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా చూడాలి అని చెప్పేసి అన్నట్లయితే తగిన సమయం ఇవ్వడం, ప్రతి ఒక్క ఓటరు ఎక్కడున్నప్పటికీ గతంలో ఓటు ఉందా లేదా అనేటటువంటి దానితో నిమిత్తం లేకుండా ప్రస్తుతం అతను అర్హుడా కాదా అనేటటువంటిది పరిశీలన చేసి ప్రతి ఒక్కరికి ఓటు ఇవ్వడం అనేది ఓటర్స్ లిస్టు ని ఫైనలైజ్ చేయాలి. ఓటర్స్ లిస్టు జనాభాకి పౌరసత్వానికి ముడిపెట్టేటటువంటి ఒక దురాలోచన వదిలిపెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.